హలో అండి, ఈరోజు నేను గానుగ దగ్గర అయితే ఉన్నాను. ఈ గానుగలో చాలా రకాలైన నూనెలు అయితే వీళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు నేను చూపించబోయే నూనె వచ్చి వేరుశనగ నూనె అనమాట. ఈరోజు ప్రాసెస్లో అయితే వేరుశనగ నూనెని వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారో ఇంకా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఇదిగోండి ఎంత చిక్కగా ఉందో చూడండి ఈ నూనె. ఇది వచ్చి వేరుశనగ నూనె. నిజంగా ఇది ఒక ప్యూర్ రియల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నమాట. ఈ ఆయిల్ మనం తీయడానికి ఎటువంటి మిషన్లు కాకుండా ఓన్లీ ఈ ఎద్దు గానుగ ద్వారా తీసిన ఆయిల్ని ప్రతిరోజు కూడా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ గానుగ అడ్రస్ వచ్చి శ్రీ రాజశ్యామలాంబ ఎద్దు గానుగ, భద్రరాజపాలెం, కృష్ణా జిల్లా. ఇది విజయవాడకి ఉయ్యూరుకి దగ్గరలో ఉంటుంది. అందులోనూ మా ఊర్లోనే కాబట్టి ఒకసారి ఆయిల్స్ ఎలా ఉన్నాయి వాటి ప్రాసెస్ చూద్దామని ఇక్కడికైతే వచ్చాను. ఇంక ఇక్కడ చూపించబోయేది వుడ్తో తయారు చేసిన గానుగ రోల్ అనమాట. ఈ రోల్లో మొత్తం 12 కేజీల వరకు వేరుశనగపప్పులు అయితే పడతాయి. ఇంక ఈ ప్లేస్లో వుడ్ కాకుండా కొంతమంది ఐరన్ కూడా యూజ్ చేస్తారు. కానీ వుడ్ వలన ఏంటంటే గానిగ తిరిగినంతసేపు కూడా వుడ్ వలన వేరుశనగ నూనె అనేది ఎటువంటి వేడి ఎక్కకుండా చూసుకుంటుంది. అదే ఈ ప్లేస్లో ఐరన్ కనుక ఉంటే ఎంతో కొంత కొంచెమైనా సరే నూనె అనేది హీట్ ఎక్కుతుంది. అందువలన ఇక్కడ ప్యూర్గా వుడ్తో చేసిన గానిగ, అలాగే ఎద్దులతో తిరిగే గానిగే ఇక్కడ వీళ్ళైతే వాడుతున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ ముందు వేరుశనగ పప్పులను తీసుకొచ్చి వాటిని గ్రేడింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చే పప్పు కూడా మంచి క్వాలిటీది నెంబర్ 1 అనేది తీసుకొస్తారు. అలా తీసుకొస్తేనే వీళ్ళకు ఆయిల్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అలాగే ఆయిల్ కూడా క్వాలిటీగా చాలా ప్యూరిటీగా ఉండి నిలవ కూడా ఉంటుంది. ఇంకా అలా అని తీసుకొచ్చిన పప్పు ఫస్ట్ గ్రేడ్దే కదా అని గానిగలో అయితే డైరెక్ట్గా వేయరు. వీటిని మళ్ళీ ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకుంటారు. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఎక్కడన్నా పప్పు కనుక పాడైపోయినాయి ఉంటే ఇలా గ్రేడ్ చేసేసి మంచిగా గ్రేడింగ్ ఉన్న వాటిని గానిగలో అయితే వేస్తారు. అందులోనూ నేను ఇక్కడ చూపించేది ఎద్దు గానిగ. ఎద్దు గానికి మామూలు మిషన్ వైజ్గా చేసే గానికి కూడా చాలా తేడా ఉంటుంది. మనం నార్మల్గా గ్రైండర్లో రుబ్బేది అలాగే ఇంట్లో ఉన్న రోట్లో రుబ్బేదానికి కూడా చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది కదా. అలాగే కరెంటుని యూజ్ చేసుకుని మిషన్ వైజ్గా చేసిన గానికి ఇలాగ ఎద్దు గానికి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మిషన్ ద్వారా తిరిగే గానికి వలన ఏంటంటే అది స్పీడ్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక వేడైతే వస్తుంది. ఇక ఆ వేడి వలన వేరుశనగ ఆయిల్ కానీ ఇంకా వేరే ఆయిల్స్ ఏవైనా సరే వాటి విటమిన్స్ అయితే పోతాయి. కానీ ఎద్దు గానికి ద్వారా ఏంటంటే గానిగ అనేది తిరిగినంతసేపు కూడా ఆ ఎద్దు తిరుగుతూ ఉండాలి. ఆ ఎద్దు వచ్చేసి నిమిషానికి 2-3 సార్లు మాత్రమే మొత్తం రౌండ్ అయితే వేయగలుగుతుంది. అలాగా స్లోగా అది తిరుగుతూ ఉంటే అప్పుడు నూనె ఆటోమేటిక్గా కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది. అలాగే ఆయిల్ అనేది వేడెక్కకుండా ఉంటుంది. అందులోని ఇక్కడ యూజ్ చేసింది కూడా వుడ్తో చేసిందే కాబట్టి ఇంకా ఆ గానిగలోంచి లోపల కూడా హీట్ అనేది అసలు రాదు. ఇప్పుడు మొత్తం వీళ్ళు ఇక్కడ 12 కేజీల వేరుశనగ గుళ్ళు అయితే వేశారు. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు మొత్తం నలిగిన తర్వాత 4 కేజీల వరకు వేరుశనగ నూనె అయితే వస్తుంది. ఈ వేరుశనగ నూనె తయారు చేయడానికి కూడా ఈ ఎద్దు గానిగతో మొత్తం 3 అవర్స్ కంటిన్యూస్గా ఇలాగ గానిగ తిరిగితే అప్పుడు ఆయిల్ అయితే వస్తుంది. ఈ ఆయిల్ తిరిగేటప్పుడు కూడా వెయిట్ అయితే ఉండాలి. ఈ వెయిట్ కోసమని ఇక్కడ బిల్లలు అయితే ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 25 కేజీస్ అయితే ఇలాగా. వీటిని ఇప్పుడు గానికి చివరన వెయిట్ పెట్టడం వలన ఇక కొంచెం కొంచెంగా దాని మీద బరువు పడి అప్పుడు ఆ ప్రెజర్కి గానికి దగ్గర వేరుశనగ పప్పులన్నీ కూడా క్రష్ అయ్యి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఇదిగోండి హాఫ్ అన్ అవర్కి చూస్తే వేరుశనగ పప్పులు కూడా కొంచెం కొంచెంగా బద్దలైతే అయ్యాయి. వీటిని టచ్ చేస్తే కూడా నాకు కొంచెం ఆయిల్గా అనిపించినట్లుంది. ఇంక ఇలాగా గానుగ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ వరకు కూడా పక్కనే ఉండి ఈ గానుగలోకి అయితే ఈ వేరుశనగ పప్పులని వేస్తూ ఉంటారు.
ఇంకిప్పుడు టోటల్ 3 అవర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇక ఈ గానిగని ఒకసారి కదిలించి లోపల ఉన్న ఆయిల్ని అంతా కూడా తీసేయాలి. ఇంకా గానిగలోంచి నూనె తీయడానికన్నా ముందు ఈ లోపల ఉన్న రోకలను అయితే తీయాలి. ఇది చాలా వెయిట్ ఉండటం వల్ల విలన మేము ఒకసారి ట్రై చేసాము, కానీ మాకు అది కొంచెం కూడా కదలలేదు. అందులోనూ వేసిన 12 కేజీల వేరుశనగపప్పు మొత్తం కూడా ముద్దలాగా అచ్చులాగా దానికి అతుక్కుపోవడం వలన తీయడానికి కొంచెం గట్టిగా అనిపించింది. ఇంకా లోపలంతా కూడా నూనె అయితే ఉంది. ఆల్రెడీ సగం ఆయిల్ వస్తున్నప్పుడే తీసేశారు. ఇంకా మిగిలిన ఆయిల్ కూడా ఇక్కడ అడుగునైతే ఉంటుంది. దీని అంతా తీసేసిన తర్వాత కూడా ఆ చక్కెర అంతాన్ని కదిలించి మళ్ళీ ఒకసారి గానిగైతే ఆడతారు. అలాగా సెకండ్ టైం వేసినప్పుడు చాలా కొంచెం ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా మొత్తం ఆయిల్ తీసిన తర్వాత ఇంకా ఈ చుట్టూ ఉన్న చెక్క కూడా ఇది వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వీటిని ఎక్కువగా ఎద్దులకి, ఆవులకి, అలాగే గేదెలకు వేసుకోవడానికి కొనుగోలు అయితే చేస్తారు. ఇంకెక్కడ నేను ఉన్నంతసేపు కూడా గానిగ తిరుగుతుంటే గానిగలోంచి రిలీజ్ అయిన ఆయిల్ వాసన అనేది కమ్మగా ఏదో పచ్చడిలో కనుక ఆయిల్ మనకి టేస్ట్ ఎలా ఉంటుందో అలాగా వాసన అయితే వేరుశనగ నూనె అనిపించింది. ఇంకా మేమే కాదు, అక్కడ తిరిగే ఎద్దు కూడా ఆ వాసనకి ఆ చెక్క పట్టుకొని తిరుగుతుంటే ఆటోమేటిక్గా వెనకాల ఎవరు లేకపోయినా సరే అది చక్కగా గుండ్రంగా అయితే తిరుగుతుంది. ఇదిగోండి ఫైనల్గా ఆయిల్ అయితే ఇలాగా చాలా చిక్కగా మంచి రంగులో అయితే వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక రోజంతా కూడా సన్లైట్లో ఉంచి 2-3 టైమ్స్ స్టెయిన్ చేసిన తర్వాత బాటిల్స్లో అయితే పోస్తారు. ఇంకా వీళ్ళు గానుగలో వేరుశనగ నూనెతో పాటు కొబ్బరి నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తయారు చేస్తారు. ఇంకా ఇలాంటి రియల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే వీళ్ళ అడ్రస్ అలాగే వాట్సాప్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదండి, ఈరోజు వీడియోలో ఎద్దు గానుగ ద్వారా రియల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది ఎలా తయారవుతుందో చూపించాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.